దేవుని గుచ్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది. అదేమనగా, యేసు క్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన సాక్ష్యమిస్తున్నారు. యేసు క్రీస్తు వారు ఈ భూలోకమునకు అతి త్వరలో రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభువుగాను మహామహిమతో రెండో మారు ఆయన రానయ్యున్నారు. ఆయన ఉండే స్థలములో మనము కూడా ఉండులాగున మనల్ని సదాకాలము శాంతి సమాధానంతో నింపి పరలోకంలో జీవింపచేయలాగున తీసుకుని వెళ్ళేట కొరకు యేసుక్రీస్తు వారు అతి త్వరలో రానయ్యున్నారు. మొదటి పర్యాయము ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మహిమంతటిని విడిచిపెట్టి నరరూపధారునిగా రిక్తునిగా తను తాను తగ్గించుకుని వచ్చి ఉన్నారు. సమస్త మానవులందరి యొక్క పాపముల కొరకు శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకుని వచ్చి ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మూడో దినమున సజీవునిగా లేచారు. ఈ కార్యములన్నీ చేసి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళ్ళే సమయంలో మరలా వస్తానని సాక్ష్యం ఇచ్చారు. ఆయనను వెంబడించినటువంటి ఆనాటి ప్రజలు ఆయన అడిగారు, నీ రాకడకు మరియు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటని. ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు, నేను మరలా ఈ లోకమునకు వచ్చే సమయంలో మనుషులలో ప్రేమలు చల్లారిపోవును అని చెప్పారు. మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారని చెప్పారు. అవి మనం చూస్తున్నాం. ప్రేమలు చల్లారిపోయినవి మరియు ద్వేషించుకోవడాలు ఎక్కువైపోయినవి. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు సంభవించునని చెప్పారు. అటువంటి పరిస్థితులను గురించి మనం వినడం మాత్రమే కాదు, చూస్తున్నాం. ఆయన చెప్పినటువంటి సూచనలు నెరవేర్చబడుతున్నవి. ఆయన త్వరలో రానయ్యున్నారు. కాబట్టి అందరూ యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని, ఆయన నా పాపముల కొరకు మరణించారు, తిరిగి మూడో దినమున సజీవునిగా లేచారు, ఆయన నా ప్రభువు నా రక్షకుడని విశ్వసిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారును నిత్య జీవమునకు అనగా పరలోకానికి ఆయన చేత తీసుకుని పోబడతారు. ఎంత గొప్ప శుభతరుణం. కాబట్టి మీరెల్లరూ సిద్ధపడాలని, మీ హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వాలని కోరి ఈ మాటలను తెలియజేస్తుంటున్నాం. ఆయన వస్తానని చెప్పి రావట్లేదని అనుకోకండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తన రాకడని ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు అనగా, ఈ సువార్త సమస్త మానవులు వినాలి, ఆయన గురించి తెలుసుకునాలి, సాక్షార్థమై ఈ సువార్త ప్రకటించబడాలి అని. మరియు రెండో మాట, ఎవరునూ నశించటానికి ఇష్టం లేదు. అందరూ అంతటా ఆయన గురించి ఎరిగి మారు మనసు రక్షణ అనుభవంలోనికి రావాలని కోరుతూ ఆయన తన రాకడ